ఏపీలో భానుడి భగభగలకు తోడు ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత సెగలు పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఒకటి జనసేన నుంచి అంటే నాగబాబుకు ఖరారైనట్టు తెలుస్తోంది. మిగిలిన 4 ఎమ్మెల్సీలు టీడీపీకి దక్కనున్నాయి. అయితే ఆ 4గింటిలో ఒకటి బీజేపీకేమైనా కేటాయించే అవకాశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆ 4గింటిలో ఒకటి ఖచ్చితంగా దివంగత నేత కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహనరంగ వారసుడు రాధాకిస్తారని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన రాధాకు వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పుడే ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చేశారని ఇప్పుడు ప్రకటించటమే లాంఛనమని చెబుతున్నారు. అలాగే రాధాకు అమాత్య యోగం కూడా ఉందని అంటున్నారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం కూటమి నుంచి 2 మంత్రులున్నారు. ఆ 2 టీడీపీకి చెందినవారే. ఒకరు కొల్లు రవీంద్ర, మరొకరు పార్థసారథి. పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సీనియారిటీని గుర్తించి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయన పనితీరు పట్ల అసంతృప్తి ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఆయనతో లోకల్గా మొదటి నుంచి ఉండే టీడీపీ క్యాడర్ విభేదిస్తున్నారని అంటున్నారు. మరోవైపు పార్థసారథి దూకుడుగా రాజకీయం చేయలేకపోతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి తోడు ఇటీవల గౌతు లచ్చన్న ఫంక్షన్లో మాజీ మంత్రి వైసీపీ నేత అయిన జోగి రమేష్ పార్థసారథితో కనిపించడం మీద కూడా రచ్చ జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే గనక ఆయనకు మంత్రి పదవి కొనసాగించటం అన్నది డౌటేనని అంటున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలో విజయవాడలో కీలకంగా ఉన్న రాధాకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఆయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ వైపుకు తిప్పుకునే ఛాన్స్ ఉంటుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు. అలాగే జనసేన వైపు ఎక్కువగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు కూడా మళ్లించుకోవడం ద్వారా ఫ్యూచర్లో తమకు కలిసొస్తుందనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల తమ వద్దున్న ట్రంప్ కార్డును రాధా రూపంలో వినియోగించుకోవడానికి ఆయనకు పెద్దపీట వేస్తారని అంటున్నారు. ఇక 2019 నుంచి రాధా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ విజయానికి కష్టపడుతూ వస్తున్నారు. ఆయన 2004లో తొలిసారి కాంగ్రెస్ తరపున విజయవాడ తూర్పు నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఆయన చట్టసభల్లో అడుగు పెట్టలేదు. తిరిగి 2 దశాబ్దాల తర్వాత ఆయనకు పదవీ యోగం పట్టబోతోందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల పంపకంపై చర్చ జరిగిన ప్రతిసారి వంగవీటి రాధా పేరు ప్రస్తావనకొస్తుంది. రాధాకు ఏదో ఒక పోస్ట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాధా 2019, 2024 ఎన్నికల సమయంలో టీడీపీ గెలుపుకు ఎంతో సహకరించారు. వంగవీటి రంగా ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రచారంలోనూ పాల్గొన్నారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా వంగవీటి రాధా విషయంలో సానుకూలంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండడంతో ఖచ్చితంగా వంగవీటి రాధాకు సీటు ఖరారు చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. 2004లో చివరిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా ఆ తర్వాత మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టలేదు. ఇప్పుడైనా వంగవీటి వారసుడికి అవకాశం దొరుకుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎన్ని సమీకరణలు, మరెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో.